భాగవత శ్రవణం వల్ల భక్తి జ్ఞాన విరాగులకు నూతన జవసత్వాలు వచ్చాయి. అప్పుడు భక్తి, నేను మీ చేత అనుగ్రహింపబడ్డాను. ఈ భాగవత కతార సంచేత కలి నాశనమయ్యింది. నేనిప్పుడు ఎక్కడ ఉండాలి అని బ్రహ్మను అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ భక్తి, నీవు గోవింద స్వరూపినివి. ఎల్లప్పుడూ విష్ణు భక్తుల హృదయంలో నీవు కనిపించు. అందువల్ల నీకు కలి దోషాలు అంటావు అని చెప్పగా బ్రహ్మ ఆజ్ఞానుసారం భక్తి హరిభక్తుల హృదయాల్లో నివసించసాగింది. శ్రీహరి కూడా వైకుంఠాన్ని వదిలి తన భక్తుల హృదయాల్లో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. నారదుని భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞ ప్రవచనాన్ని వింటూ అక్కడున్న మహర్షులు అలౌకికమైన సమాధి స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళని చూసి నారదుడు, ఈ భాగవత సప్తాహం వల్ల మూర్ఖులు, మహా అపకారులు, పాపాత్ములు, పశుపక్షాదులతో సహా తమ పాపాలను పోగొట్టుకున్నారు. ఈ లోకంలో ఆత్మశోధనకు భాగవతం కంటే పవిత్రమైనది లేదు. సర్వ పాపాలను పోగొట్టి భాగవతంతో సమానమైన కథ మరొకటి లేదు. ఎవరెవరి కథాశ్రవణం వల్ల పవిత్రులవుతారో దయచేసి వివరించండి అని సనకాది మహామునులను అడిగారు. సనకాది మహామునులు, నారద, మహాపాపాత్ములు, దురాచారులు, కామక్రోధ మానసులు, అసత్యాన్ని మాట్లాడేవారు, పితృదూషకులు, అత్యాశపరులు, వర్ణాశ్రమాచార ధర్మాలను పాటించని వారు, మాత్సర్యం గలవారు, పంచమహాపాతకులు, పిశాచాల్లాగా నిర్దయులైన క్రూరులు, బ్రాహ్మణ ద్రవ్యాలను అపహరించిన వారు, వ్యభిచారులు మొదలైన వారందరూ భాగవత కథాశ్రవణం వల్ల పునీతులవుతారు.